భారత్ ఎయిర్పోర్ట్లపై ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ పడింది. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆయా దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్లకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతీయ విమానయాన సంస్థలను ఆదేశించింది. డీజీసీ ఆదేశాల మేరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లుగా ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు వేరువేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్తో పాటు ఇతర నగరాల నుంచి పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. అయితే ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ మళ్లీ ఎప్పుడు రీస్కెడ్యూల్ చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నుండి వస్తున్నాను, కువైట్ వెళ్ళాలి. ఫ్లైట్ టైమింగ్ 2:30 క్యాన్సిల్ అయింది, వెయిట్ చేయడం పడుద్ది. అంతే, కువైట్కి వెళ్ళాలి. 2:30 క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది. ఎయిర్ అరేబియా ఎయిర్లైన్ ఉంది, ఫ్లైట్ 4 గంటలకు ఫ్లైట్ ఉండే మార్నింగ్, అయితే క్యాన్సిల్ అయిపోయింది. మెసేజ్ వచ్చింది. మళ్ళీ మేము తెలుసుకుందామని ఎంత దూరంకి వెళ్ళి వచ్చినాం. 4 గంటకి ఉంటుందా, తర్వాత డిలే అవుతుందా, ఒక 2 అవర్స్ 3 అవర్స్ డిలే అవుతుందని చూద్దామని తెలుసుకొని పోదామని వచ్చినాం. అప్పటి వరకు ఉండాలంటే కష్టం, ఇక్కడ రావాలంటే 4-5 అవర్స్ పడుతుంది నిజామాబాద్కి. ఇక్కడ ఏమైనా అకామిడేషన్ ఇస్తారా ఉండడానికి, ఏమైనా తెలుసుకుందామని చూస్తున్నాం. మేము కూడా ఛాన్స్ ఇస్తే బాగా ఉంటుంది. ఎప్పుడు దాకా ఇది క్యాన్సిల్ ఉంటుందో, మళ్ళీ ఓపెన్ ఎప్పుడవుతుందో తెలియదు కదా, ఇన్ఫర్మేషన్ ఏమి చెప్తలేరు వాళ్ళు. కరీంనగర్ నుండి వచ్చాడు, కువైట్ వెళ్ళాలనుకున్నాం. రాత్రి 2:30కు ఫ్లైట్ ఉండే జజీరా ఎయిర్లైన్స్. ఈ యుద్ధం చేయడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ చేసినామని అంటారు. ఎప్పుడైతుందో మళ్ళీ ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారో తెలియదు, గ్యారంటీ ఇవ్వలేము. ఏదన్నా యుద్ధం మీద ఆధారపడి ఉంది అని ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు ప్రస్తుతానికైతే.